హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? వెల్కమ్ టు మై ఛానల్ మమ్మ సత్య. ఈరోజు మీరు చూస్తున్నారు కదా, నేను రొయ్యల కూర ఎలా ఉండాలో చూపిస్తున్నాను అనమాట. ముందుగా రొయ్యల్ని బాగా క్లీన్ చేసుకోవాలి. దాంట్లో ఉన్న పొట్టు మొత్తం పోవాలి, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది. ఆ స్మెల్తో మనకు తినాలనిపించదు. దానికి క్లీన్ చేయడానికి నాకు దాదాపు 2 hours పట్టిందనమాట. ఈ ఫ్రాన్స్ పికిల్ చేసేవాళ్ళు ఎంత బాగా క్లీన్ చేస్తారో మరి నాకైతే తెలియదు. నిజంగా గ్రేట్ వాళ్ళు అది చేసి పికిల్ చేయడానికి. అలాగే నేను దాంట్లో బాగా క్లీన్ చేసి ఒక 3-4 times కడిగాను అనమాట. కడగకపోతే స్మెల్ అనేది అలానే ఉండిపోద్ది. నేను వన్స్ అది కడిగాక చాలా మంచిగా వచ్చిందనమాట. తర్వాత నేను కడిగిన వాటిలోని పసుపు, ఉప్పు, కారం వేసుకొని ఒక దగ్గర పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే అలా పెట్టుకుంటే ఆ ముక్కలకి అవి పడతాయి. ముక్కలు పడితే మన కూరలో చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. తర్వాత మనం ఒక కళాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని తర్వాత మనం ఈ ఫ్రాన్స్ అనేవి అందులో వేసుకోవాలన్నమాట. వేసుకున్నాక కొంచెం వేగాలి. కొంచెం వాటర్ అనేది కిందకి వెళ్ళిపోయే వరకు వేగాలన్నమాట. కొంచెం ఫ్రై చేస్తే చాలు. తర్వాత అవి తీసుకొని వేరే బౌల్లో వేసేసుకోవాలి. బౌల్లో వేసుకొని కొంచెం చల్లార్చుకోవాలన్నమాట. తర్వాత ఇంకో అదే ప్యాన్లో కొంచెం ఇంకో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసుకొని వేగించుకోవాలన్నమాట. తర్వాత మనం ఒక ఉల్లిపాయ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయ, 2 టమాటాలు వేసుకున్నాను నేను. అలాగే కొంచెం 2 టమాటాలు వేసుకున్నాను కదా. తర్వాత దీనికోసమని నేను పేస్ట్ తయారు చేసుకున్నాను అనమాట. అదే మీకు ముందు చూపించాను కదా. దాంట్లో కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అండ్ 4 పచ్చిమిరపకాయలు, 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు, బిర్యానీ ఐటమ్స్లో ఉంటాయి కదా సామాగ్రి, అవన్నీ అందులో వేసాను అనమాట. వేసాక అల్లము, వెల్లుల్లిపాయలు అన్నీ వేసాక గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న ముద్ద అది గ్రీన్ కలర్లో ఉంది కదా, అది వేసుకోవాలన్నమాట. అది వేసుకుని చాలా బాగుంటుంది. నేను దేనికైనా అలానే చేసుకుంటాను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇలాగా మనం గ్రేవీ వచ్చేలా మనం కలుపుకోవాలి. కలుపుకున్నాక దాంట్లో ఉప్పు, కారం, పసుపు, మసాలా ఏమైనా ఉంటే వేసుకోవచ్చు. నేనైతే వేసేసుకున్నాను. వేసుకున్నాక చెప్పాను కదా ఆ పేస్ట్ మనం దాంట్లో వేసుకోవాలి. మీకు కావాలంటే యాడ్ చేసుకుంటే మనకి గ్రేవీ కొంచెం ఎక్కువగా వస్తుంది అనమాట. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నాకైతే ఎక్కువ కావాలి కాబట్టి ఇంకొక 2 spoons యాడ్ చేసుకున్నాను నేనైతే. అలాగే వేసుకున్న తర్వాత అది కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట. దాంట్లో ఆయిల్ అనేది బయటకు వచ్చే వరకు వేగాలి. వేగిన తర్వాత అది పచ్చితనం పోతుంది అన్నమాట. పచ్చితనం పోతే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలాగ నేను చేసేలా ట్రై చేయండి. ఇంకో ఒగ్గను మీరైతే చాలా 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 టేస్టీగా ఉంటుంది అనమాట. ఇదండి, అలాగా మనం ఆ పేస్ట్ వేసాక కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు మనం వేగిస్తే సరిపోతుంది. ఎందుకంటే పచ్చితనం పోతే చాలు. అండ్ ఈ వీడియో చూసి ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కావాలంటే కామెంట్ కూడా పెట్టచ్చు. ఎందుకంటే ఒక లైక్ మాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అనమాట. ఈ వీడియో చేసినంత హ్యాపీ అనమాట. ఎందుకంటే మేము చాలా కష్టపడి చేస్తాము, కాకపోతే ఫలితం ఉండదు. నేనే కాదు, చాలామంది. ఇప్పుడు మనం ఆ గ్రేవీలోనే కొంచెం మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎక్కడ చాలామంది ఆడవాళ్ళు ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తారు. కాకపోతే రిజల్ట్ రాకపోయేసరికి డిసప్పాయింట్ అయిపోయి ఇంకా వదిలేస్తారు. మా అలాంటి వాళ్ళు ఇంట్లో ఉండి ఏం చేస్తాం, కుకింగ్ ఛానల్ లాంటివి పెడతాం. మనం ఏమి ప్రొఫెషనల్స్ కాదు కదా. అందుకనే వాయిస్ కొంచెం లోగానే ఉంటుంది. అందరూ స్పీకర్స్ కొనుక్కొని చేసుకుంటారు, కానీ మనకు అంత బడ్జెట్ ఉండదు కాబట్టి మనం ఫోన్లో రికార్డ్ చేసుకొని నేను చేసుకుంటాను. అండ్ ఇప్పుడు మనం ఆ పేస్ట్లో మనం కొంచెం ఇచ్చేసుకున్నాం కదా, ఫ్రై చేసుకున్న ఫ్రాన్స్ వేసుకోవాలన్నమాట. ఫ్రాన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఆ ఫ్రాన్స్కి పడుతుంది. ఉప్పు, కారం అవన్నీ పట్టి మంచి టేస్ట్ ఉంటుంది. నాకైతే స్పైసీ ఇష్టము. స్పైసీ అయితే కొంచెం ఎక్కువే వేస్తాను నేనైతే. ఇలాగ కలుపుకొని కాసేపు ఉంచుకోవాలి. అండ్ ఇప్పుడు ఎక్కడ మాట్లాడుతున్నాం, ఆడవాళ్ళ కోసం కదా. చాలామంది నేననే కాదు, చాలామంది యూట్యూబ్ పెడతారు, కానీ ఏమీ రెస్పాన్స్ ఉండదు. ఒక వీడియో పెడతాం ఉండదు, రెండో వీడియో పెడతాం ఉండదు. అలా నేనైతే చాలా పెట్టాను. కాకపోతే ఇప్పుడిప్పుడే వ్యూస్ వస్తున్నాయి. కాకపోతే చెప్తున్నాను కదా, లైక్స్ మాత్రం రావట్లేదు. ఒకసారి ఒక్క లైక్ చేయండి చాలు.
నేను ఇంకేమీ చేయలేదు. మీకైతే మీకు ప్రెజర్ చేయడం ఓకే, మీ ఇష్టం. అది మీకు నచ్చితే చేస్తారు, లేకపోతే లేదు. ఆ ఫుడ్ వీడియోస్ అంటే అందరికీ ఇష్టమే కదా. సో అందుకనే నేను పెట్టాను. మీకు ఏమైనా నచ్చితే ఒక్క లైక్ చేయండి చాలు. అండ్ నేను కూడా చాలామంది చూస్తున్నాను. నేను ఏది చూసినా నేను చాలా వరకు లైక్ చేస్తాను, కొన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళకి నా బాధ రాకూడదు కదా. అందుకనే నేను సపోర్ట్ చేస్తానన్నమాట. ఈ మధ్య చూస్తున్నాను తక్కువ ఉన్న వాళ్ళవి నేనైతే సపోర్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు లేకపోయినా నేను సపోర్ట్ చేస్తాను. వీడియోలో యాడ్ చేస్తున్నానని అనుకోవద్దు. ఇదిగోండి, నేనైతే హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసాను. నేనైతే కొంచెం మనకి మెత్తగా ఉండాలని చెప్పి అలా కలుపుకోవాలి. ఒక 5 minutes అయ్యాక దించేస్తే సరిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.